యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై విజయం సాధించిన కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై విజయం సాధించిన కౌన్సిలర్లకు శాల్వాలతో సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పాలనలో సబర్ణ వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, రైతులు, మహిళలు, విద్యార్థులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించకుండా కేసీఆర్ మరియు ఆయన కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్స్ పాకల మౌనిక హరీష్, మోతే కనకమ్మ వెంకటేష్, యాట శివ, బీజాని కళ్యాణి మధు, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, సీనియర్ నాయకులు బొట్ల పరమేశ్వర్, మొగలుగాని మల్లేశం, కొప్పుల హరినాథ్, బేతిరాములు, కర్రె అశోక్, మాదాసు ఫిలిప్స్, అడ్డెపు బాలస్వామి, క్యాసగల అనసూయ, కటకం మల్లేష్, పూల శ్రావణ్, సీసా మహేశ్వరి, యాటజయ తదితరులు పాల్గొన్నారు. సరే, నాయకత్వ లోపాలు ఉండొచ్చు, కింద ఉన్నటువంటి అనేక రకాల బాధలు ఉండొచ్చు, అవన్నీ కూడా సవరించుకొని నేను నీకు కొడతాను. ముగ్గురట్టున్నామా ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే అధర్మ పరిపాలన సాగుతూ ఉంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి, అనేక మందిని అరెస్టు చేసి, అక్రమంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి వాళ్ళు మేమే ఈ సంఖ్య గెలిచిందని చెప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం లేదు, అప్రజాస్వామికంగా రాక్షసంగా ఒక్కొక్కరిని అనేక రకాలుగా హింసించినటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏది అమలు కాకపోగా, అమలు చేయకపోగా ఇవాళ ఎన్నికలను పెట్టి ఎన్నికలలో కూడా అందరినీ మోసం చేసి బీసీలను కూడా 42% ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసి ఇవాళ ఎన్నికలకు పోయి డబ్బులు ఎక్కువ వెదజల్లి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వైనం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 సంవత్సరాలు ప్రజలు అద్భుతంగా, అంటే ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు మరి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి తెలంగాణను మళ్ళీ దాదాపు 20 ఏళ్ళు వెనుకకు నెట్టుకపోయే సంగతిగా జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బీహార్ సంస్కృతిని తీసుకొచ్చి మరి ఇక్కడ మరి తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు ఏదొచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చింది గుర్తురాదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం, దానికన్నా ముందే రైతు బంధు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రెండు సార్లు రైతు బంధు ఎటుపోయింది, 2 సార్లు రైతులు ఏమైనరు మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వేదిక మీద ఆయన మాట్లాడేటువంటి మాట కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిని చేసింది, తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించారు,
వారి కోసం ఏం చేయాలి, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి. మహిళలకు అనేక మాటలు ఇచ్చినాం, విద్యార్థులకు అనేక మాటలు ఇచ్చిండ్రు, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఆ మాట కూడా ఊసెత్తడం పరిస్థితి లేదు. కేవలం మరి కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని కించపరచడం, అదొక్కటే ఆయన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని. పర్సెంట్ కూడా వాళ్ళు గెలవలేదు. కానీ ఇవాళ బరాబర్గా వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో మేము కూడా సరైన షేర్ తీసుకున్నాం. ఇన్ని అవాంతరాలు కలిగించినా, ఇన్ని అవకతవకలు కలిగినా ఎక్కడ కూడా భయపడకుండా కార్యకర్తలందరూ, నాయకులందరూ వీరోచితంగా పోరాటం చేసిండ్రు. వాళ్ళు ఎన్ని కుట్రలు బన్ని అప్రజాస్వామిక వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేసిన మా కార్యకర్తలు కూడా, నాయకులు కూడా అద్భుతంగా మరి కష్టపడి పనిచేసిరు తెలంగాణ అంతటా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామికంగా జరపండి. నిజంగా జరిగితే ఖచ్చితంగా గెలిపేవరదో తెలుస్తుంది. మీరు ఎన్ని కుట్రలు కుయంత్రాలు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మా సమస్యలు తీర్చాలి, మా కష్టాలలో భాగస్వాములు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కాలం దగ్గరనే వస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజల తరఫున నేను కూడా కోరుతా ఉన్నాను.